మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ సాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. మీరు ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఇది అతని వెబ్సైట్స్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ దీంట్లో అతని అడ్మిన్ ప్యానెల్ ఆఫ్ ద వెబ్సైట్ OneTamilBlasters.comది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి 7,169 గెస్ ఇంతమంది చూడడం. నెక్స్ట్ అతన్ని మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్లో ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్టర్ సితారే జమీన్ పర్, నిఖితా రాయ్, ఇటువంటివి DNA, F1 ద మూవీ, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. అంటే మీరు అనుకోవచ్చు ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ కూడా ఈ విధంగా పైరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వాళ్ళ చాట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్, ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది. అతని ఫోన్లో అతని సిస్టంలో ఇవన్నీ దొరికాయి మాకు. నెక్స్ట్ సో ఇప్పుడు అర్సలన్ ఖాన్ వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు. సో చాట్స్, పేమెంట్స్ గురించి ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది, కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నావు అని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో బెట్టింగ్ యాప్స్ నడిపించేవాళ్ళు వాళ్ళు మీకు ఇంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య చూడండి ఈ గ్రూప్లో. దీంట్లో లెట్స్ అగ్రీ టు 25,000 అంటే $25,000 ఇవి అంటే 10,000 అని చెప్పాను కదా. సిరిల్ రాజు ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ. నాకు ఈ సరిపోవట్లేదు నేను చేసే సేవకి, $25,000 30,000 అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇట్ టు 30, వీళ్ళు 25 అంటున్నారు. కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య అని వాళ్ళ డిస్కషన్ అనమాట. నువ్వు అప్లోడ్ చేసే మూవీస్ సరిగా లేవు, మాకు ఎక్కువ బెట్టింగ్ చేసే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అంటే వాళ్ళకి అది ఆదాయం. బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఐ సెండ్ యూ HT ఆఫ్ కుబేరా, సితారే జమీన్ పర్ యాజ్ వెల్. ఈ డిస్కషన్ నడుస్తుంది. కన్నప్ప, వీఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్. నెక్స్ట్ సో ఈ విధంగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వీ విల్ వర్క్, ఫైనల్గా చెప్పేస్తాడు, వీ విల్ వర్క్ విత్ 30,000 పర్ మంత్ ఓన్లీ. విల్ స్టార్ట్ వర్కింగ్ ప్రాపర్లీ ఫ్రమ్ నౌ ఆన్ ఇఫ్ వీ నీడ్ ద మనీ ఆన్ టైమ్. నెక్స్ట్ సో సిరిల్ రాజ్ యూజ్ టారెంట్స్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూయింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్ మీరు సింగిల్ మూవీ అప్లోడ్ అయింది అతని హార్డ్ డిస్క్లో ఈ విధంగా ఉంది. దిస్ థింగ్ ఇస్ దేర్. ఇది క్లిక్ చేస్తే పబ్లిక్ క్యాన్ వ్యూ ఇట్. నెక్స్ట్ అదేవిధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. నెక్స్ట్ హరిహర వీరమల్లు, ఇది కూడా OneTamilBlaster.wine వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, రెడీ ఫర్ వ్యూయింగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ అయిన మూవీ ఇది. నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పుడు MO2 అనేది అది చాలా డేంజరస్ అనుకోండి, ఎవరికి తెలియని విషయము. ఇప్పటి వరకు చాలా ఎఫెక్ట్ అయ్యేది అదేంటంటే సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ దగ్గర UFO అండ్ క్యూబ్ ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర.
అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతని పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. సో అతన్ని మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడర్. ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని US డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. సో అతను టెలిగ్రామ్ యూజర్ ఐడి క్యూటీరియో అని ఒకటి వాడుతున్నాడు. అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ @క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాద్ అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు. వెళ్తా ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.